హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమ్ములక్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో, ఈరోజు వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయే ఉంటది ఆల్మోస్ట్. పిల్లలు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో నాకున్న ప్రాబ్లమ్స్, నాకున్న కష్టాలు ఎవరికీ ఉండవు. అసలుకి నీకు తెలుసా? ఏమున్నాయో నాకు ఇబ్బందులు అని చెప్పేసి అంటూ ఉంటారండి. కానీ అసలైన బాధలు, అసలైన కష్టాలు అంటే ఏంటో వాళ్ళకి తెలిస్తే మాత్రం నిజంగా అలా మాట్లాడుకోరు. సో, పేరెంట్స్ దగ్గర ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉండి, ఇంట్లో అంత మంచిగా ఉండే వాళ్ళకి అంత ఇబ్బందిలాగా అనిపిస్తుంటే, కానీ హాస్టల్‌లో ఉండి ఇబ్బందులు పడే పిల్లలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరే చెప్పుకుంటారండి. అందులోనూ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హాస్టల్స్‌లో అంత ఇబ్బంది ఉండదు. కానీ ఒకప్పుడు హాస్టల్‌లో మాత్రం చాలా అంటే చాలా టార్చర్ ఉండేయండి. ఎంత టార్చర్ అంటే కనీసం మాటల్లో కూడా చెప్పుకోలేనంత. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ స్టైలే చెప్తాను. నేను వచ్చేసి మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అమ్మ థర్డ్ మాక్సిమం థర్డ్ క్లాసేనండి. థర్డ్ క్లాస్‌కే హాస్టల్‌లో జాయిన్ చేశారు. అది కూడా గవర్నమెంట్ హాస్టల్ అనమాట. సో, ఆడపిల్లల కష్టాలు వేరు, మగపిల్లల కష్టాలు వేరండి. అందులోనూ హాస్టల్‌లో ఉంటే ఆడపిల్లలకి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే జడలు వేసుకోవడం చేతగాక, ఎవరికి ఏ ఇబ్బందులు చెప్పుకోలేక సైలెంట్‌గా ఉంటూ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వేరండి. అసలకి మాటల్లో కూడా చెప్పుకోలేము. సో, బాయ్స్‌కి కూడా ఉండవనట్లేదు. కాకపోతే ఏందంటే వాళ్ళకుండేయి వాళ్ళకుంటాయి. కానీ నా చిన్నప్పుడు నేనున్న హాస్టల్‌లో మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉండేదండి. అసలకి ఇంక నరకం అని పేరు పెట్టుకోవాలి. ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. ఫుడ్ విషయంకొచ్చేసరికి కనీసం ఒక పూట అన్నా సరే ప్రశాంతంగా తిన్నాము అని చెప్పుకోవడానికి ఉండదండి. ఫుడ్ అంత దారుణంగా ఉండేది. ఫుడ్ 24 అవర్స్ 3 పూటలు అన్నం పెట్టారంటే కంపల్సరీ ఆ అన్నం మాత్రం మాడిపోవాల్సిందే. మజ్జిగ పోసుకున్నామంటే పురుగులు బయటకొస్తాయి. కూరల గురించి చెప్పక్కర్లేదు. అసలకి ఎవరికి కూడా నా బాధలు చెప్పుకోలేమండి. పిల్లలు అందరూ అంతే ఉంటారండి. కానీ హాస్టల్‌లో ఇంకా వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకోవడము, చెప్పుకోవడము, ఇంకా వాళ్ళకి వాళ్ళే తప్ప ఎవరు ఉండరు కదండీ! ఇంకా ఎప్పుడో వారానికి, నెలకొకసారి వస్తా ఉంటారు పేరెంట్స్. వచ్చారంటే ఆ రోజు పండగ లెక్కే ఉండేది. హాస్టల్‌లో ఎవరి పేరెంట్ వస్తే వాళ్ళు సెలబ్రిటీయేనండి ఆ రోజుల్లో. ఎవరి పేరెంట్ వస్తే వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉండేవాళ్ళు మిగతా పిల్లలు. అంటే అది వేరే ఇంకా ప్రాబ్లమ్స్ అమ్మ నాన్నలతో ఉండలేమని హాస్టల్‌లో చెప్పుకోలేక కష్టం వేరే లెవెల్‌లో ఉంటది అసలకి. సో, నేనైతే థర్డ్ క్లాస్‌లోనే జాయిన్ చేశారండి అమ్మ. ఇంట్లో వేరే ప్రాబ్లమ్స్ వల్ల స్టడీస్ బాగుండవు ఇంట్లో ఉంటే అని చెప్పేసి ఆ ఉద్దేశంతో జాయిన్ చేశారు. అమ్మ ఉద్దేశం కరెక్ట్ అయినా సరే మేము ఉండటానికి మాత్రం చాలా ఇబ్బందులు పడ్డామండి. అంటే మాకు అమ్మ పరంగా అయితే మంచిగా చూసుకునేవాళ్ళండి. కాకపోతే హాస్టల్‌లో ఏంటంటే ఫెసిలిటీస్ అనేవి అంత మంచిగా ఏమి అనిపించేది కాదు. అందులోనూ అసలు ఉండబుద్ధి అయ్యేది కాదు. ఆహ్, మెయిన్‌గా ఏందంటే అక్క ఉన్నన్నాళ్ళు కొంచెం పర్వాలేదు. హాస్టల్‌లో ఉండాలనిపించేది. ఇంకా అక్కకి క్లాసెస్ అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకదాన్ని అయిపోయాను. అసలుకు ఉండాలనిపించేది కాదు. చాలా కష్టంగా అనిపించేది. ఫోన్లు ఫెసిలిటీస్ ఉండేది కాదండి. కాకపోతే ఏందంటే ఇంకా కొంచెం సిక్స్త్, సెవెంత్ ఆ క్లాసెస్‌కొచ్చినప్పటికి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళనమాట. అంటే బయట నుండి వస్తారు కదా స్కూల్‌కి. అలాగా ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్సే ఉండేవాళ్ళండి. చూసుకునేవాళ్ళు. వాళ్ళు నాకు ఫుడ్ తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు మా హాస్టల్‌కి దగ్గరలో ఉన్న ఇండ్ల దగ్గరికైతే హాస్టల్‌లో తెలియకుండానో లేకపోతే సండే కొంచెం సేపు అలా బయటికెళ్ళేసి వస్తామని చెప్తేనే పంపించేవాళ్ళనమాట. సో, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్తే ఆ కొంచెం సేపు మాత్రమే అదే లైఫ్ అనిపిచ్చేదండి. అక్కడి నుండి మళ్ళీ హాస్టల్‌కి రిటర్న్ అంటే రాబుద్దయ్యేది కాదు. ఏడుపొచ్చేసేది. మళ్ళీ ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు ఇంటికెళ్ళినా సరే మళ్ళీ రిటర్న్ ఇంటికి హాస్టల్‌కి వెళ్ళాలి అంటే అది ఎట్లనో అనిపిచ్చేది లోపల ఎళ్ళబుద్ధి గాక. అంటే ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు గానీ, ఇంట్లోనే ఉంటే బావుంటది. హాస్టల్ వద్దు అన్న ఫీలింగ్ ఉంటదనమాట. అసలకి ఉండబుద్ధి అయ్యేది కాదు. అంటే మేబీ ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్‌లో కొంచెమన్నా ఉండి, కొంచెం మంచిగా ఉంటే ఏమన్నా ఉండబుద్ధి అయ్యేదేమో గానీ, అది అసలకి చాలా దారుణంగా ఉండేదండి హాస్టల్. ఫుడ్ అయితే అసలకి ఏ పూట గూడా సరిగ్గా 4 ముద్దలు తిన్న రోజు గూడా ఉండదు. అయన్నీ చాలా కష్టం అనిపించాయి. సో, ఏందంటే నేను చెప్తాను మన బట్టలు మనమే ఉతుక్కుంటూ, మన పనులు మనమే చేసుకుంటూ ఆహ్, మా ఏజే ఎంతుంటదండి సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాస్‌లంటే చాలా చిన్న పిల్లలం. అయినా సరే మా పనులు మేమే చేసుకోవాలి. ఎవరు చెయ్యరు కదా! కానీ ఆ బాధ వేరు.
కానీ కష్టపడితే అప్పుడు అలాగ ఉండబట్టే తర్వాత ఇన్ని తెలుసుకోగలిగాము. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఎంత బాధ అనిపించినా సరే ప ఫేస్ చేయగలుగుతున్నామంటే ఆ రోజుల్లో అన్ని బాధలు చూసాం కాబట్టే. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి బాధ, ఈ కష్టం ఏమి తెలియకుండా పెంచుతున్నాం కాబట్టి, తర్వాత వాళ్ళేదన్నా ఇన్‌కేస్ ముందు ఫ్యూచర్‌లో ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనుకుంటే, వాళ్ళు ఫస్ట్ నుండి గారాబంగా పెరుగుతారు కాబట్టి, తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇబ్బంది పడాలి, చేయాలని నేను చెప్పట్లేదు గానీ, తెలిసేలాగా చెప్పుకుంటే మంచిది కదా అనేసి. సో, నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మా బాబు విషయంలో అయినా సరే, పాప విషయంలో అయినా సరే, వీళ్ళేదన్నా చేస్తున్నారు అంటే, దానికన్నా ఇబ్బందా ఇది, దానికన్నా కష్టమా ఇది అని చెప్పేసి నేను ఒకటి ఎగ్జాంపుల్‌గా చూపిచ్చేసి చెప్పి చేస్తాననమాట. మన కష్టం తెలియాలి, మన విలువ తెలియాలి, రూపాయి విలువ తెలియాలి. రూపాయి ఖర్చు పెట్టుకోవచ్చు, తప్పు అస్సలు లేదండి. మన చేతిలో ఉంది, ఖర్చు పెట్టుకుంటే అస్సలు తప్పు లేదు. కానీ రేపటి రోజున అవసరం అనేది తప్పకుండా ఉంటది. ఆ అవసరానికి మనము ఇంకో పొజిషన్‌లోకి వెళ్ళొద్దు. ఈరోజు ఎలాగున్నామో రేపు కూడా అలాగే ఉండాలి. అలాగా కవర్ చేసుకుంటూ రావాలి. సో, మన పిల్లలకు కూడాను అలాగే చెప్పుకోవాలి. చిన్నప్పుడు అంటే నన్నిప్పుడు చూసారు అంటే మెయిన్‌గా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే నా లైఫ్ ఇట్లుంది, చిన్నప్పుడు ఇట్లా అని ఇవన్నీ ఫేస్ చేసి వచ్చానని చెప్పేసి ఎవ్వరు అనుకోరు. అలాగే నేను అసలుకి అలా బిహేవ్ కూడా చేయను. ఏ రోజు కూడాను నేను ఇలాగ బాధలు పడ్డాను, ఇలా కష్టాలు పడ్డాను అని చెప్పేసి ఎవరితో చెప్పుకుంది కూడా లేదు. లైఫ్ ఇట్లా ఉంది. మా అమ్మ చూసుకున్నారు. చాలా అసలకి అమ్మకి అక్కన్నా నేనన్నా సరే ప్రాణం అండి. చూసుకునేవాళ్ళు. ఫాదర్ హెల్ప్ లేకపోయినా సరే తను చాలా కష్టపడేవారు. చాలా ఇబ్బందులు పడ్డా సరే మాకు మాత్రం ఏ ప్రాబ్లమ్ రాకుండా చాలా చూసుకున్నారు. స్టడీస్ విషయంలో నా పిల్లలు మంచిగా చదువుకోవాలని, నా పిల్లలు బాగుండాలనేసి, నా పిల్లల ఫ్యూచర్ బాగుండాలనేసి చాలా కష్టపడ్డారండి. ఇప్పుడు అక్క కూడాను చాలా మంచిగా స్టడీస్ కంప్లీట్ చేసుకున్నారండి. సాంస్క్రిట్ పండిట్‌గా చక్కగా చదివారు. అలాగే నేను కూడా అంతే. స్టడీస్ విషయంలో ఎంత కావాలంటే అంత చదువుకోమని, మంచి స్టేజ్‌లో ఉంటే చాలు అని చెప్పేసి అన్నారు. కానీ నాకు ఈ ఇబ్బంది ఉంది కాబట్టి మీరు ఇంకా ఆపేయండి. మీరు ముందుకెళ్ళడానికి లేదు. మీకు ఇంకా పెళ్లి చేస్తాను. ఇట్లా ఏ రోజు కూడా అనలేదండి. అంటే ఏంటంటే మన పేరెంట్స్ ఏంటంటే నేను పడే బాధ నా పిల్లలు పడొద్దు. ఇప్పుడు ప్రెజెంట్ నేను యాజ్ ఎ మదర్‌గా నేను చూసినవన్నీ కూడా నా పిల్లలు చూడకూడదు అని నేను అనుకుంటా. కానీ అది చాలా రాంగ్ అండి. మనం ఏమి చూసామో వాళ్ళు అది తెలుసుకోవాలి ఫస్ట్. పడాలని నేను చెప్పట్లేదు. కావాల్సినవి అన్నీ కొనిపెట్టొచ్చు. ఏం తప్పు లేదు. కానీ మనం కొన్న ఏ వస్తువైనా సరే అది ఎలాగా వాళ్ళ చేతిలోకొచ్చింది, దాని వాల్యూ ఏంటి, దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది మీ చేతిలోకి రావాలంటే వెనక వాళ్ళ కష్టం ఎంతుంది, పేరెంట్స్ కష్టం అవి తెలుసుకుంటే బెటరు. నేను అది చెప్తున్నాను. ఇవ్వకూడదు, ఫెసిలిటీస్ ఉండకూడదు. మనం ఎట్లా కష్టపడ్డామో వాళ్ళు అలాగే కష్టపడాలి. వాళ్ళు అలాగే తెలుసుకోవాలని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళు ఏమి ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉంటున్నారో ఆ లైఫ్ స్టైలు ఎలాగొచ్చింది, దాని విలువ ఏంటి తెలుసుకోవాలంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్ ఉంది. నా లైఫ్ వచ్చేసి మా అమ్మ ఏమిచ్చారు నాకు, ఆ విలువలు నాకు తెలుసు. ఈ రోజుకి కూడా నేను గొప్పగా చెప్పుకుంటాను చాలా. మా అమ్మ ఏం నష్టపోయారు, ఏం మాకిచ్చారు, మేమేం పొందాం తన వల్ల. లైఫ్ చివరి రోజు వరకు కూడా నాకుంటది ఆ విలువ అనేది. మా అమ్మ మా దగ్గర అది కాపాడుకున్నారు. అంటే తన కష్టం చెప్పుకున్నారు, తన బాధలు చెప్పుకున్నారు. చెప్పుకోకపోయినా సరే ఆ జనరేషన్ అదండి. నిజంగా చెప్తున్నాను, జనరేషన్ కూడా అదే. ఇప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ పడే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చూస్తాము. 6th, 7th క్లాసుల్లోనే ఎన్ని పనులైతే అన్ని పనులు చేసేదాన్ని అయితే నేనైతే. ఇప్పుడు కూడా మా అమ్మ మా పాపకి చెప్తారు, మా అమ్మాయి నీ ఏజ్‌లో ఉన్నప్పుడు చాలా కష్టపడేది, నీకులా కాదు అని చెప్పేసి సరదాగా అనేవాళ్ళు. కానీ అది నిజమేనండి. అమ్మ పొలానికి వెళ్ళేసి వచ్చేసరికే ఏం చేతకాకపోయినా సరే ఏదో చేసేయాలి, అమ్మకి వచ్చేసరికి హెల్ప్ చేసేయాలని చెప్పేసి పొయ్యిలో దగ్గర కూర్చొని పొయ్యి రాజేసేసి వాళ్ళకి నీళ్ళు కాగబెట్టేసి
చెప్పేసి చాలా చేసేదాన్నండి. ఆ ఏజ్‌లోనే చేతులు కాలు పెట్టేసుకునేదాన్ని. పెద్దగా పనులు రావు. కానీ ఏదో చేసేయాలని మాత్రం ఆరాటం ఉండేది. అక్క చెయ్యకపోతే అక్కని తిట్టేదాన్ని. అమ్మకి హెల్ప్ చేయట్లేదని జెప్పేసి కోప్పడేదాన్ని. విపరీతంగా గొడవలు పడేవాళ్ళం. అంటే ఏంటంటే నాకు ఇంకొంచెం ఎక్కువ ఉండేదనమాట. ఏదో చేసేయాలి అమ్మకి, కష్టపడిపోతుంది, ఇబ్బంది పడుతుంది అని అప్పుడే ఉండేది. గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ ఎందుకో తెలీదు గానీ, అతిగా ఆలోచించడం వల్ల ఏమో తెలీదు గానీ, సో నాకు అనిపించేదనమాట. ఇప్పటికి కూడాను మా అమ్మ ప్రతిసారి కూడా మా పాపకు చెప్తూనే ఉంటారు. మా అమ్మాయి అలా కాదు, చిన్నప్పుడు చాలా ఇదిగా చేసేది. నీకులా కాదు, నీ ఏజ్‌కే అది పుల్లల పొయ్యి దగ్గర పనులెన్ని చేసేది. నేనొచ్చేసరికే బయట నుండి చాలా పనులు చేసి నాకు హెల్ప్ చేసేది అని చెప్పారు. కానీ అమ్మ మన పేరెంట్స్ మనకేమి ఇచ్చారనేది ఫస్ట్ తెలుసుకొని, వాళ్ళు ఇచ్చిన ఆ విలువను మనం కాపాడుకోవాలండి. సో, కష్టపడ్డాము అంటే మనం కష్టపడుతున్నామని తెలిసి కూడా మనల్ని హాస్టల్‌లో నేను కష్టపడుతున్నానని చెప్పేసి కూడా నన్ను హాస్టల్‌లో జాయిన్ చేశారు అంటే అమ్మ ఫ్యూచర్ బావుంటదని. ఇప్పుడు నా కొడుకున్నాడు. నా బాబు హాస్టల్‌లో ఉంటే వాడిని చూడడానికి నేను వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కంపల్సరీ ప్రతిసారి ఏడుస్తాను. కానీ వాళ్ళ ఫ్యూచర్ బావుండాలి అని చెప్పేసి ఒక స్టెప్ ముందుకు తీసుకున్నప్పుడు దూరం అనేది కామను. దూరం ఉండాల్సి వస్తది అని చెప్పేసి ముందైతే ఏమి అనుకోలే. అసలు కనీసం థాట్ కూడా లేదు. కానీ ఆటోమేటిక్‌గా ఇంకా జరుగుతున్న లైఫ్‌ని బట్టి అలా మూవ్ ఆన్ అయిపోవడమే. సో, ఫస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాధపడ్డాను. నెక్స్ట్ ఇయర్ నుండి స్టడీస్ మెయిన్ కదా అని చెప్పేసి ఇంకా నాకు నేను చెప్పుకుంటూ పెద్దవాళ్ళం మనమే ఏడిస్తే ఇంకా పిల్లలు ఇంకెట్లుంటారు. సో, అట్లా బిహేవ్ చేసుకుంటూ సో, కష్టాలు, బాధలు ఎందుకంటే నేను చెప్పాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ప్రాబ్లమ్స్, బాధలు అని చెప్పేసి వాళ్ళకనిపిస్తాయి. ఏంటంటే చదువుకోవడం, అది ఓవర్ టైం చదువుకోవడం, వాళ్ళకి వేరే పనులంటూ ఏం లేవు ప్రెజెంట్ అయితే పిల్లలకి. కాకపోతే ఏందంటే ఆ పనులే కష్టంగా అనిపిస్తున్నాయి. అవే ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. అంటే ఎవరి పనైనా సరే, ఎవరిదైనా సరే ఇబ్బంది, కష్టమని అనిపిస్తది. కానీ అసలైన బాధలు, అసలైన కష్టాలంటే ఏంటో తెలుసుకుంటే బావుంటది. ఇప్పుడు వీళ్ళు రీల్స్ చూస్తున్నారండి పిల్లలు. పిల్లలు రీల్స్ చూస్తున్నప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఒక రీలే రావట్లేదు. ఒక టైప్ ఆఫ్ రీల్సే రావట్లేదు కదా! చాలా రీల్స్ వస్తున్నాయి. వీళ్ళని మోటివేట్ చేసేవి వస్తున్నాయి. వీళ్ళని అంటే మైండ్ చేంజ్ చేసి పిచ్చిలో పట్టే టైప్ ఆఫ్ రీల్స్ కూడా వస్తున్నాయి. కానీ కొంచెం మంచి రీల్స్ వస్తున్నాయి. అంటే కష్టం విలువ, ఫుడ్ విలువ తెలిసే రీల్స్ కూడా వస్తున్నాయి. ఆ టైంలో నేను ఎక్కడున్నా సరే వెళ్తానండి. మా పాప చూస్తుంటే మాత్రం. వాళ్ళు కష్టం, బాధ ప్రతిసారి కూడాను అంటూ ఉంటావు కదా! కష్టం, బాధ అంటే అవి. ఫుడ్ విలువ ఫుడ్ తినను అంటే మనం ఎంత టైంకి పెట్టి ఎంత చేయాలన్నా సరే దాదాపుగా అందరి పేరెంట్స్ ఉండే కంప్లైంట్ అదేనండి. తినరు, మా పిల్లలు తినరు. అంటే మనం టైంకి పెట్టడమే మన తప్పేమో అన్నట్లు అనిపించిద్ది. ఇప్పుడు బయట పిల్లలు ఫుడ్ గురించి అంతలా ఎందుకు బాధపడుతున్నారంటే వాళ్ళకి దొరకపోవడం వల్ల అయ్యుండొచ్చు. నేను అదే చెప్తాను అమ్మకి గూడాను. ఫుడ్డు లేని వాళ్ళకి ఏమో అలాగున్నారు. అతిగా ఉండటం వల్లేమో మీరెట్లుంటున్నారు. సో, ఏదైనా సరే మన చేతుల్లో ఉంటే ఆ విలువ అనేది అస్సలు తెలీదండి. ఆ విలువ అనేది తెలియకపోవడం వల్ల, ఆ రోజు విలువ తెలుసుకోకపోవడం వల్ల మనం ఆ రోజుని కోల్పోతున్నాం. అది మెయిను. తర్వాత రోజు మనకు ఆ విలువ తెలిసినా సరే, అది మన చేతిలో లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? ప్రతిసారి నేను ఇదే అంటానండి. నేను లైఫ్ వాల్యూ అనేది చాలా ఎక్కువ తెలుసుకున్నాను. అనుభవించడం వల్లే తెలుసుకున్నాను. అంటే ఫేస్ చేశాను. టోటల్‌గా ఫేస్ చేశా. ఫేస్ చేయడం వల్లే తెలుసుకొని, ఇప్పుడు నేను అందరికైతే చెప్పి అంత ఇది చేయలేను గానీ, నా అనుకున్న వాళ్ళకి చెప్తాను. లేకపోతే నా పిల్లలకి మెయిన్‌గా చెప్పుకుంటా నేను. నా పిల్లలకి చెప్పుకునేటప్పుడు నేను చెప్పేదొకటే. నేను చాలా ఎక్కువగా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్. నేను ఫేస్ చేసినయి మీరు ఫేస్ చేయొద్దు. మీరు దీని విలువ తెలుసుకోండి. ఇట్లా నడుచుకోండి అని చెప్తున్నాను. నా బాబుకి చెప్తాను నేను ఎక్కువగా. లక్కీ ఇట్లా కాదు, ఇట్లాగా నువ్వు ఇలాగ ఆలోచించుకో, ఇలా ఆలోచించొద్దు. అలాగే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరూ ఉండి మంచిగా సపోర్ట్ చేసుకుంటే పిల్లలు చాలా అంటే చాలా మైండ్ పరంగా
ఫ్యూచర్ పరంగా బాగా ఎదుగుతారండి. ఇద్దరిలో ఎవరు లేకపోయినా సరే ప్రాబ్లమేనండి. అందుకే లక్కీ వాళ్ళకి నేను చెప్తాను ఎక్కువగా. సపోర్ట్ ఇస్తున్నప్పుడు చక్కగా యూజ్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. మీ లైఫ్‌ని మీ చేతుల్లో పెట్టుకొని మీరే నడిపించుకోండి. అనవసరంగా ఏవేవో ఊహించేసుకొని ఎట్లనో ఇదవ్వకండి. లైఫ్ అనేది పోతే మళ్ళీ తిరిగి రాదు. అలాగే ఈరోజు మనకున్న అవకాశాన్ని చేజార్చుకుంటే రేపటి రోజున అయ్యో అనుకున్నా, తల బాదుకున్నా ఉపయోగం ఉండదు. సో, నా చిన్నతనం ఎట్లా గడిచిపోయిందో కూడా తెలీదు. ఇప్పుడు చిన్నతనానికి పోయి నేను ఇప్పుడు నా లైఫ్ బాగుంది, నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి నేను చిన్నతనానికి పోయి నా బాల్యాన్ని అయితే నేను ఎంజాయ్ చేయలేను కదా! అయిపోయింది. ఆ ఏజ్ అయిపోయింది. టైం అయిపోయింది. సో, ఏందంటే నేను చెప్పేది పిల్లలకొక్కటే. పిల్లలు పిల్లల్లాగే ఉండండి. హ్యాపీగా గడపండి. మీకున్న పని చదువుకోవడం, హ్యాపీగా తినటం, పేరెంట్స్‌తో లైఫ్‌ని మంచిగా ఎంజాయ్ చేయడం. ఇంతకు మించి మీ చేతుల్లో పనేం లేదు. ఇప్పుడున్న పేరెంట్స్‌ని నేను చాలా వరకు గమనించింది ఏంటంటే, వాళ్ళు పెట్టుకోవడానికి అంత స్తోమత లేకపోయినా సరే పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. అది మాత్రం నేను చాలా బాగా గమనించాను. సో, దాన్ని మిస్‌యూజ్ చేసుకోకుండా పిల్లలు గనుక మంచిగా లైఫ్‌లో లీడ్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బావుంటుంది. వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది వెనక్కి తిరిగి చూసుకోకుండా. సో, అలాగే పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరూ కూడాను సమానంగా పిల్లలకి ప్రేమను పంచాలి. నువ్వంటే నువ్వు అని చెప్పేసి కాకుండా మంచిగా ఉండి పిల్లల్ని చూసుకుంటూ, మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటూ, మీ ఫ్యామిలీ మీరు అంతే ఇంక చాలు. ఇంకేం అక్కర్లేదు. లైఫ్‌లో అంతకు మించి ఇంకా ఏం లేదు కూడా అండి. మీరేం సాధించాల్సిన అవసరం లేదు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ మీరు చూసుకోండి. మీ పిల్లల జీవితాలు మీరు బాగా చూసుకుంటే అంతకు మించి ఇంకేం కాదు. సో, నేను చెప్పేదేంటంటే పిల్లలకి మంచిగా ఓపికగా మ్యాక్సిమం ఓపికగానే. ఎందుకంటే మనం వేరే టైప్‌లో చెప్తే వాళ్ళు ఇంకోలా తీసుకుంటారు. కాబట్టి ఓపికగానే చెప్పుకుందాం. ఇది కాదు ఇలాగా, ఏది కరెక్టు, ఏది రాంగు, ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లమ్ కాదు ఇది. దీనికి సొల్యూషన్ అనేది ఉంది రెడీగానే. ఇట్లా చెప్పుకొని చక్కగా మార్చుకొని వాళ్ళ ఫ్యూచర్ అనేది మంచిగా చేయొచ్చు. సో, వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.